పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన మహిమ గల ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నువ్విచ్చిన కృపా సమయాన్ని బట్టి మా జీవిత కాలంలో మరొక మారు జూమ్ యాప్ ద్వారా యునైటెడ్ బైబుల్ అకాడమీ కుటుంబ సభ్యులు అందరం కూడా కూడుకుని నీ పరిశుద్ధ లేఖనాలను పరిశీలించుకునే కృపా సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు సునీల్ కుమార్ బర్త్డే నిమిత్తం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాం. ఈ యొక్క సమయం మందు ఈ పరిశుద్ధ లేఖనాలను బట్టి మేము మాట్లాడుతూ ఉండగా నా నోటి బోరగా మీరుండండి. ఇంకా ఆన్లైన్ ద్వారా లైవ్లోనికి రావాల్సిన వారు సమయాన్ని గుర్తుంచుకొని ఆన్లైన్లోకి వచ్చే కృపను గ్రహించి అడుగుతున్నాం. ఆత్మ సంబంధమైన సంగతులను అదే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మేము నీ మార్గంలో కొనసాగే కృపను అనుగ్రహించాం. అలాగనే ఈ సమయం మందు పుట్టినరోజు జరుపుకునేటువంటి కుమారుడు సునీల్ కుమారుని నీ దీవెనలు ఆశీర్వాదములతో నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా కుమార్తెలారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ సమయం మందు పుట్టినరోజు జరుపుకునేటువంటి కుమారుడు సునీల్ కుమార్ గారికి దేవుని దీవెనలు ఆశీర్వాదములు మెండుగా ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. పుట్టినరోజు సందర్భంగా బర్త్డే నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలను మనం పరిశీలన చేయబోతున్నాం. పుట్టినరోజు బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు గురించి రాజులు మాత్రమే జరుపుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మరి పుట్టినరోజు అంటే ఏంటి అసలు? ఒకసారి మనం ఆలోచన చేస్తే తండ్రిలో నుండి తల్లి గర్భంలోనికి వెళ్ళి శరీరము దాల్చి బయటికి ఈ లోకానికి వచ్చే కాలాన్నే మనం పుట్టినరోజుగా పిలుస్తున్నాం. తల్లి గర్భములో నుండి ఈ లోకానికి వచ్చినటువంటి ఆ రోజుని పుట్టిన రోజు అని పరిగణిస్తూ జ్ఞాపకం చేసుకుంటున్నాం, పుట్టాము అని. నీ పుట్టుక ఒక కారణం ఉంది అనే విషయాన్ని మనం మొదట గమనించాలి. మానవులు ఈ లోకానికి రావాలి అనుకుంటే వచ్చేవాళ్ళం కాదు, మనం వచ్చిన వాళ్ళం కాదు. నేను పుడతాను, నేను వస్తానంటే వచ్చిన వాళ్ళం కాదు. మన పుట్టుక వెనుక ఒక కారణం ఉంది. అంటే మన కారణ జన్ములు, మనం కారణ జన్ములు. తల్లి గర్భములో నుండి లోకానికి వచ్చినటువంటి దినాన్ని పుట్టినరోజుగా మనం పండుగ చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. మరి తల్లి గర్భంలోకి ఎప్పుడు వచ్చాము? అది ఎవరికైనా తెలుసు అసలు? అక్కడ తల్లి గర్భంలో ఉంటేనే కదా మనం లోకంలోకి వచ్చాం. అది ఎవరికి మనకు అర్థం కాదు. అది పుట్టినరోజు సందర్భంగా మనం కొన్ని లేఖనాల పరిశీలన చేద్దాం. కీర్తనల గ్రంథంలో 127 కీర్తనల్లో దావీదు 3-4 వచనాల్లో అంటాడు, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంట. స్వాస్థ్యం అనగా హక్కు, మనది, నీది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానము దేవుని కొరకు ఉపయోగించాలి. ఎందుకంటే కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అని బైబిల్ చెప్తుంది.
గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే అని చెప్తున్నాడు. నిజమా అంటే నిజం. అవ్వంటుంది కదా, నేను యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానంటుంది. ఏమని? నేను యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటుందని చెప్తుంది. లోకంలో ఏమున్నా అవి వేరు. గర్భఫలం అనేది యెహోవా ఇచ్చే అనుగ్రహము. యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అని చెప్పాడు. అవ్వ అంటుంది కదా, నేను యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటుంది అంటుంది. రాహేలు యాకోబు విషయంలో కూడా అక్కడ కూడా మరి నాకైనటువంటి రాహేలుకి నువ్వు గర్భఫలం ఇచ్చావు, పిల్లలు పుడుతున్నారు, నాకు పిల్లలు పుట్టలేదు కాబట్టి నాకు గర్భఫలం ఇవ్వాలి, లేకపోతే నేను చస్తానంటుంది యాకోబుతో. ఆయన ఏమంటాడు? ఆదికాండం 30లో, ఆదికాండం 35 అధ్యాయం 30లో ఉంటుంది. అక్కడ అంటాడు, నేను గర్భఫలము ఇయ్యక నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటాడు. అంటే గర్భఫలం అనేది దేవుడు అనుగ్రహించేది. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన అవసరం ఉంది. అంటే పుట్టినరోజు నాడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం మరలా వచ్చే పుట్టినరోజుగా జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఎందుకు పుట్టాము, దేవుడు ఎందుకు పంపించాడు, మనం రావడానికి కారణం ఏంటి, మనం కారణ జన్మలు ఏంటి, ఏ పని మీద వచ్చాం అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది అంటారు, మా అబ్బాయికి 2వ సంవత్సరం అంటే ప్రార్థన చేయండి, 10వ సంవత్సరం అంటే ప్రార్థన చేయండి, 15వ సంవత్సరం అంటే ప్రార్థన చేయండి అంటారు. ఈ పుట్టినరోజు జరుపుకునేటువంటి కుమారుడు కానీ, జరిపించే తల్లిదండ్రులు కానీ అసలు పుట్టినరోజు జరుపుకోవడానికి ఏమన్నా అసలు ఆస్కారం ఉందండి? పుట్టినరోజు వచ్చింది అంటే జరుపుకుంటున్నామంటే దానికి గల కారణం దేవుడు, మనం కాదు. తల్లి గర్భములో రూపించింది ఆయనే, ప్రవేశపెట్టింది ఆయనే, లోకానికి తీసుకొచ్చింది ఆయనే, లోకంలో కాపాడుతూ ఉన్నది ఆయనే. ఒక మాట చెప్పాలంటే ఒక్క నిమిషము నుండి మరొక్క నిమిషములోనికి నువ్వు అడుగు పెడుతున్నావు అంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. ఈనాడు దేవుడు అలాంటి కాపుదలను ఇచ్చాడు కాబట్టే ఇప్పుడు పుట్టినరోజు మెసేజ్ మనం చెప్పగలుగుతున్నాం. ఇది కేవలం దేవుని వల్ల, దేవుని కృప, దేవుని కాపుదల. కీర్తన 65:11లో చాలా స్పష్టంగా చెప్పేసాడు అక్కడ, సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు అంటాడు. సంవత్సరము, కిరీటం అంటే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, వెండి కాదు, వాటిని పక్కన పెట్టేశాడు. ఏంటి? కాలం, సమయం. సంవత్సరము నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఈ దైవ కార్యక్రమంలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా నీ జాడలు సారం వెదజల్లుచూ ఉన్నాయన్నాడు. ఆయన కృప లేనిదే, కాపుదల లేనిదే, రక్షణ లేనిదే, ఆయన సంకల్పం లేనిదే మనం ఇక్కడ రాము. ఈ పుట్టినరోజు జరుపుకోలేము. మనం జరుపుకున్నామంటే దాని గల కారణం దేవుడు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, నెక్స్ట్ గంటలోకి మనం అడుగు పెట్టాలి, నెక్స్ట్ మినిట్లో అడుగు పెట్టాలంటే ఆయన కృప ఉంటేనే అడుగు పెట్టగలుగుతాం. కీర్తన 122:24 చూడగలిగితే, నేను ఇలాగూ మనవ చేసేదని, నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకము అంటే, చూడండి, దినముల మధ్యలో, పూర్తి కాకుండా మధ్యలో నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. దేవుడు తరతరములు ఉండువాడు, నన్ను నా దినముల మధ్యలో కొనిపోకము. చూసారా, దేవుడు సంవత్సరము అనే దయా కిరీటము ధరింపజేశాడు. ఎవరికి? సునీల్ కుమార్ గారికి. యెషయా గ్రంథం 38 అంటాడు 9:10లో, ఎందుకంటే నిజంగానే దేవుడు ఆయుస్సు పోస్తున్నాడా, ఆయుష్ ఇస్తున్నాడా? ఆయుష్ తీసుకుంటున్నాడంటే ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే, పంపేది ఆయనే, పిలిచేది ఆయనే. యెషయా గ్రంథం 38 అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తే యూదుల రాజైనటువంటి హిజ్కియా గురించి రాయబడింది. రోగై ఉన్నాడు, అనారోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది. యూదారాజు హిజ్కియా రోగై అనారోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది 10వ వచనం, నా దినముల మధ్య
నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చేను. చూస్తారా, దినముల మధ్యలోనంట, అంటే సంపూర్ణం కాకుండా నా దినముల మధ్యలోనే నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను. నా ఆయుష్యాసము పోగొట్టుకొని ఉన్నాను. చూసారు ఏమన్నాడు? ఆయుష్యాసాన్ని పోగొట్టుకుని ఎవరు అంటే నేనంటున్నాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుని కొరకు మనం ఉపయోగించాలి, పని చేయాలి. కారణ జన్ములు మనం లోకానికి వచ్చి పంపిన వాడిని మర్చిపోతున్నాము, వచ్చిన పని మర్చిపోతున్నాం మనం. ఇది నాది అది నాది లోకంలో వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితి లోకంలో కనపడుతుంది. హిజ్కియా రాజేయుడు కూడా అంటున్నాడు, నా దినముల మధ్య కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చాను. పోలేదట, పోవలసి వచ్చాను. నా ఆయుష్యాసము పోగొట్టుకుని ఉన్నాను. ఉన్నటువంటి ఆ శత జీవితాన్ని పోగొట్టుకున్నాను నేను అని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 6వ వచనం వరకు చూడగలిగితే ఇదే సంగతి ఉంది అక్కడ. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, అంటే దినముల మధ్యలో వచ్చింది. ఏ రోగం? మరణకరమైన రోగము, చనిపోయే రోగము కలగ. ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు చూడండి, యెషయా వచ్చి హిజ్కియా చెప్తున్నాడు, మరణమైపోతావు, నీ మరణదినం చెప్తున్నాడు. నీవు మరణమవుచున్నావు, బ్రతకవు నువ్వు. కనుక నీ ఇల్లు చక్క పెట్టుకొని మరి యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పాడు. నీ ఇల్లు చక్క పెట్టుకో. అతడు ఎప్పుడైతే చెప్పేశాడో ఏం చేశాడు? ఇల్లు చక్క పెట్టమని చెప్పేసి రాజ్యాధికారం కొడుకు రాసి ఆస్తిపాస్తులు చెప్పలేదు అక్కడ. ఆయన ఏం చేశాడు? హిజ్కియా అతడు తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకున్నాడు. దేవుని చూస్తున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం వచ్చాడు, నాకు నువ్వే దిక్కు అనుకున్నాడు. గోడ ఉన్న మాట చెప్పేసి వెళ్ళిపోడు. ఉన్న స్థలములో తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయం, యెహోవా యథార్థ హృదయులై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొని ఉంటును. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యథార్థ హృదయం కలిగి ఉన్నారా? సత్యాన్ని కలిగి నడుస్తున్నారా? నడిస్తే అవకాశం ఉంటుంది. చూడండి ఏమన్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్న హిజ్కియా కన్నీళ్ళు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. ఆయన యథార్థ హృదయుడుగా జీవించాడు, దేవుని సత్య మార్గం నడిచాడు. నేను ఎట్లు నిన్ను నీ దృష్టికి అనుకూలంగానే ఉన్నానో ఒకసారి దయచేసి జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు ఏడుస్తూ ప్రార్థించాడు ఆయన. అప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ ఆయుష్కాలం తీరిపోయింది, నువ్వు చనిపోతావు అన్నప్పుడు యెహోవా వైపు తిరిగాడు ఆయన. ఆయుష్నిచ్చేది ఆయనే. మనం బ్రతికి బట్ట కడుతున్నాము అంటే, రేపటి దినం చూస్తున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అది. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షం ఎలాగో సెలవిచ్చాను. మరలా ఏ దేవుడు వెళ్ళమని చెప్పాడో అదే దేవుడు అదే యెషయాతో మాట్లాడుతున్నా. మరలా నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడు నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. చూసారా, నీ పితరుడైన దావీదు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీ కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చూసారా, ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉండాలంటే యథార్థ హృదయం కలిగి ఉండాలి. దేవుని సత్యమును జరిగించేవాడుగా ఉండాలి. యథార్థత కలిగి ఉన్నవాడు ఆయన ఏం చేసి అడిగాడు, ఎలా బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అడిగాడు. వెంటనే దేవుడు రిప్లై చేశాడు. కన్నీటి ప్రార్థన చేశాడు. వెంటనే ప్రార్థన విన్నాడు, ప్రార్థన అంగీకరించాడు. మన ప్రార్థన దేవుడు అంగీకరించేలాగున్నామా? మన పిల్లలు మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు వినేలా ఉన్నామా? అలాంటి స్థితి మనలో ఉందా? లేకపోతే ఇప్పుడే మార్చాలి, మనం మార్పు పొందాలి.
బర్త్‌డే అనగానే మంచి గిఫ్ట్‌లు ఇవ్వడం, మంచి బట్ట కొనడం, మంచి బహుమానం, బైకులు ఇవి కావు. దేవుని యొక్క సత్య మార్గంలోనికి నడిపించాలి. వాక్యానుసారంగా వారిని పెంచాలి. దేవుని వాక్యములో పెంచాలి వారిని. కాబట్టి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీ కన్నీళ్లు విడుచుట చూచితినంటున్నాడు. కన్నీళ్లు ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నువ్వేం అడిగావు అని చూశాను, నేను విన్నాను, అంగీకరించా, నాకు ఇష్టం. ఏమన్నాడు? ఆ కన్నీటి ప్రార్థన, విజ్ఞాపనలు దేవుడు వినేం చేశాడు? మరలా 15 సంవత్సరముల ఆయుష్కాలం నీకు ఇచ్చేదని అన్నాడు. చూసారు, అద్భుతం కదండి. ఆయుష్కాలమును పెంచేవాడు ఆయనే, తుంచేవాడు ఆయనే. ఒక్క హిజ్కియా చేసిన ఒకే ఒక ప్రార్థన వలన 15 సంవత్సరంలో ఆయుష్ పెంచుకున్నాడు. నూతన వత్సరం అనే దయా కిరీటము దేవుడు ధరింపజేయనే ఉన్నాడు హిజ్కియా గారికి 15 సంవత్సరాలు. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నునోని ఈ పట్టణమును ఆసురు రాజు చేతిలో పడకుండా విడిపించేది. ఎంత అద్భుతం కదండి. ఆయుష్నిచ్చాడు, నీ పరిపాలించే పట్టణాన్ని నేను కాపాడుతానంటున్నాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు, శత్రువుడి చేతిలో నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు. అలాంటి దేవునికి దాసుడిగా పెంచాలి మనం. ఈ లోకములో శరీరములో జీవిస్తున్నాము అంటే అది దేవుని యొక్క కృపని గమనించాలి మనం. పుట్టినరోజు అని చెప్పని చాలా మంది ఎలాగైపోతే పుట్టినరోజు అనగానే ఫ్రెండ్స్ పార్టీలు ఇవ్వడం, రకరకాల, ఇంకా మనం చూస్తున్నాం కదా ఆన్లైన్ లాట్లు, ఫేస్బుక్ లాట్లో చాలా భయంకరంగా తయారైపోయాయి. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి మనం మరొక వత్సరంలోకి వచ్చాము, తండ్రి నీకు స్తోత్రములని దేవుని మహింపరిచేలా ఉండాలి మనం. అందుకంటాడు కదా వత్సరము, సంవత్సరమును నీ దయా కిరీటం. మనిషి నాకు 60 సంవత్సరాలు 60 కిరీటాలు దేవుడు ఇచ్చాడు నీకు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నీకు కిరీటం ధరింపజేస్తున్నాడు. ఏంటి? సంవత్సరము అనేది ఈ కిరీటం ధరింపజేస్తున్నాడు ఆయన. ఆయుష్కాలం, మన ఆయుస్సు పెంచడానికి దేవునికి గల సంకల్పం ఏమైనా ఉందా? మన పుట్టినరోజు మొదటి పుట్టినరోజు గ్రాండ్ చేసుకుంటున్నాము, అక్కడి నుంచి అలా చేసుకుంటూ వస్తున్నాము. అసలు ఇక దేవుడు ఆయుష్కాలం పెంచుతున్నాడు అంటే ఏంటి? అది సంకల్పం ఏమిటి అసలు? చాలా మంది బర్త్డే జరుపుకుంటుంటారు లోకానుసారంగా. మనం ఈ లోకంలో జీవించడానికి మన సంకల్పం కాదు అసలు. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మన సంకల్పం కాదు, కానీ దేవుని సంకల్పం. మనం దేవునికి ఏమై ఉన్నాం? మన మీద దేవునికి ప్రేమ ఎప్పటి నుంచి ఉంది? ఈనాటి నుంచి కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ప్రతి క్రైస్తవుడు కూడా కంఠస్థంగా ఉండాలి ఈ మాటలో. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు, దేవుని కృపామహిమ కీర్తి కలిగినట్టు బతకాలి మనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించడానికై మనం ముందుగా తన కోసం నిర్ణయించుకొని ముందుగా ఎంత ముందుగా మనము తన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని. ఎలా ఉన్నాం మనం? ఎలాంటి స్థితిలో ఉండి బర్త్డే జరుపుకుంటున్నాం మనం? ఇది కావాలా మనకి. నీకు నూతన వత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు ధరింపజేశాడు. అలాంటి దేవుడు ఏమిస్తున్నావు? నీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కాదు. నీకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయనకి ఏమివ్వాలి? మనం ఆయన పని చేయాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. మనం ఆయన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులమునో నిర్దోషులమై ఉండవాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నన్ను పంపించాడు మన ఇక్కడికి. ఎందుకు పంపించాడు మనకు అర్థం కాని సంకల్పం ఉంది. మనం వచ్చామంటే మరొక బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నామంటే, మరొక బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే ఆయన సంకల్పం. క్రీస్తులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎంతకాలం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అనుకున్నా. 100 అంటున్నాడా? ఎన్ని సంవత్సరాలు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మంది అబ్బాయి ఏమంటారు? బర్త్డే నాడు కొంతమంది హైందవ సోదరులు దీవిస్తారు. ఏమని? నిండు నూరేళ్ళుగా సలగా ఉండు అంటాడు. నిండు నూరేళ్ళుగా సలగా నిండు నూరేళ్ళు అంటే 100 సంవత్సరాల తర్వాత చనిపోమని అర్థం అది.
నిండు నూరేళ్ళుగా సలహా ఉండంట. 101 వద్దా ఇంకా? దేవుడు ఏం కోరుకున్నాడు? నీ ఆయుష్కాలం ఎంతని కోరుకుంటున్నాడు? యోబు గ్రంథం 36:26 అంటాడు, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. ఎవరో మహోన్నతుడు. మనము ఆయనను ఎరగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. దేవుని యొక్క ఆయుష్కాలం మితిలేనిది. ఆయన సంవత్సరాలు మితిలేనిది, తరగనివి. దేవుని ఆయుష్కాలం ఇది. ఇలాగే మనల్ని దేవుడు యుగ యుగాలలో ఉండాలని కోరుకుంటాడండి. ఏదో 50, 70, 80, 100 కాదు. దీర్ఘ నిండు నూరేళ్ళు సలగా ఉండి ఇది కాదు. మితిలేని ఆయుష్కాలం కలిగి నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. యుగ యుగాలు ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని ఆయుస్సు ఇది, మితిలేనిది. ఇది అలాగే మనం కూడా దేవుడు యుగ యుగాలు కూడా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కీర్తన 102:24 చూడగలిగితే, నేను ఇలాగూ మనవ చేర్చితిని నా దేవా, నా దినముల మధ్యన నన్ను కొనుపోకము, నీ సంవత్సరములు తరతరములను ఉండును, తరతరములు ఉండును. హిజ్కియా మధ్యలో వచ్చింది పిలుపు. ప్రార్థించాడు, తన ప్రవక్తను జ్ఞాపకం చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచుకున్నాడు. దేవుడిచ్చాడు. మితి లేకుండా జీవించవలసిన మనం ఎందుకు చనిపోతున్నాం? అసలు మితి లేకుండా జీవించవలసిన మనం ఎందుకు చనిపోతున్నాము? మానవుడు దేనికి వ్యతిరేకంగా ఉండడం వల్ల, అనగా ఆజ్ఞ అతిక్రమం వలన మనకు శరీరం మరణమే వచ్చేస్తుందండి. ఆజ్ఞ అతిక్రమం వల్ల ఇది శిక్ష శరీరానికి. ఆదికాండం 2:15-16 చూస్తే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమని నిశ్చయంగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించాడు. ఆదాము దేవుని మాట అతిక్రమించాడా? అనుసరించాడా? అతిక్రమించాడు. మనము దేవుని మాట, ఆజ్ఞ లేక దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా? అనుసరిస్తున్నామా? అనుసరిస్తే మనం కూడా మితిలేని ఆయుష్కాలం కలిగి ఉంటాము. అనుసరిస్తున్నాం. మనం అనుసరించాలన్నదే నా ఆశ. ఏదేను వనములో ఎలాంటి ఫలాలు ఉన్నాయి ఇది మనం తెలుసుకుందాం. ఆదికాండం 2:9 అంటాడు, మరియు దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనదియో ఆహారమునకు మంచి తిరిగిన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షము మంచి చెట్ల తిరుగునిచ్చు వృక్ష ఫలమును నేల నుండి మొలిపించెను. ఏదైనా వనములో ఉన్న ఫలవృక్షాలు ఎలాంటివంటే ఉన్నాయి. జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెడ్డ తిరుగునిచ్చే ఫలాలు ఉన్నాయి. దేవుడు తినకూడదని చెప్పిన పళ్ళు తిన్నారు, తినమన్న పళ్ళు తినలేదు. వాక్యానుసారంగా బ్రతకండి, వినండి, వాక్యాన్ని గనుకొని చెప్తుంటే వాక్యం గైకొనకుండా, వాక్యానుసారం బ్రతకకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఈ లోకంలో జనాలు ఉంటున్నారు. 1 తిమోతి 2:14 అంటాడు, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. మోసపరచబడలేదు, మొదట ప్రయత్నం చేసింది, లొంగలేదు. అవ మోసపరచబడిపోయింది. ఆమెతో పాటు భర్తను కూడా ఆ పళ్ళిచ్చి ఆజ్ఞ అతిక్రమించడం చేసింది. దేవుడు శరీరాన్ని తీర్పు తీర్చేశాడు. ఆదికాండం 3:19 ఏమన్నాడు? నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. యాలయనగా నీ నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. శరీరానికి తీర్పు అయిపోయింది. ఆదికాండం 3:17-18 అంటాడు, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని ఏమాట? నీ భార్య మాట విని, దేవుని మాట వినకుండా భార్య మాట విన్నాడంట. దేవుని మాట విన్నాడు, సాతాను మోసపరచకుండా నిలబడ్డాడు. కానీ చివరికి భార్య మాట విన్నాడు. తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. కష్టపడితేనే పంట ఇస్తుంది నేల, అయితే ఇవ్వదు కదా. అది ముండ్ల తుప్పలను గచ్చపతులను నీకు బలిపించును, పొలములోని పంట తిందువు అంటాడు. నేలను సేద్యపరిస్తేనే పంట పండుతుంది, లేకపోతే పండదు. మరి రోమిలకు రాసిన పత్రిక 5:12 ఏమంటాడు? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపము చేసిన మరణం అందరికీ సంప్రాప్తమయ్యను. చాలా మంది ఈ వచనాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. ఆదాము పాపం చేశాడు, ఏంటి ఆదామే పాపం చేశాడంట, ఇలా పాపం చేయలేదంట.
ఆదామే పాపం చేశాడు, ఆదాం చేసిన పాపం మనకు వచ్చేసిందని చెప్తాడు. లేదు, ఆదాం పాపం చేశాడు, ఆదాం తర్వాత వచ్చిన వారు కూడా అదే పాపం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు? దేవుని మాట వినలేదు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి. మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము వచ్చింది. రమ 3:23 ఏమంటాడు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ముందుకు లేకపోవచ్చున్నారు. ఎప్పుడు? పౌలు గారు ఈ సందర్భం చెప్పినాటికి నిజంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు కూడా రక్షణ లేదు కదా, అందరూ పాపలే. ఇప్పుడు ఇప్పుడు వచ్చి మనకు అప్లై అవుతుందంటే ఇప్పుడు మనకు అప్లై అవుతుంది, ఎందుకంటే మనకు రక్షణ వచ్చింది కాబట్టి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందుకోలేకపోతున్నారు అని అనుకోండి. అప్పుడు ఆ కాలంలో స్వాతంత్రంలో కాలంలో ఆత్మ నయం వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, పాప విమోచన ఉంది కదా. ఆదాము పాపం చేసి ఉన్నాడు కాబట్టి అదే పాపం మనలోనికి వచ్చింది అంటున్నారు. ఇది చాలా తప్పండి. ఆదాము పాపం చేస్తే ఆ శిక్ష వాళ్ళు పొందుకున్నారు. ఆదాము పాపం చేస్తే వారికి మాత్రమే మరణం వస్తుంది. ఇది ఆత్మీయ మరణం. దేవుడు మీరు ఆ పండు తింటే చేస్తారని చెప్పాడు. మరి మాట్లాడుతున్నారు దేవుడితో. ఎలా చనిపోయారు? శరీరపరంగా కాదు, ఆత్మీయంగా చనిపోయారు. అది వాళ్ళకి వచ్చిన మరణం. ఆదికాండం 5:27 ఏమంటాడంటే, నితీశ్వర దినములన్నీ 969 ఏళ్ళు అప్పుడు అతడు మృతి పొందాను. 969 ఏళ్ళు. ఆదికాండం 5:5 అంటాడు, ఆదాము బతికిన దినములన్నీ కూడా 930 ఏళ్ళు అప్పుడు అతను మృతి పొందాను. ఆదికాండం 5:11 ఏనోసు దినములన్నీ 905 ఏళ్ళు అప్పుడు అతను మృతి పొందాను. 5:12 కేనానీయును 70 ఏళ్ళు బతికి మహాలాలేలును కనెను. 6 ఆదికాండం 6:3 అంటాడు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు కాబట్టి అయినను వారి దినములు 120 ఏండ్లు అగును. ఆయుష్కాలం తగ్గిపోయింది. 900 బతికారు వాళ్ళు. అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు కాబట్టి అయినను వారి దినములు 125 ఏండ్లు అగునన్నాడు. అప్పుడు నరుడు ఆయుష్కాలం తగ్గుట ఏమండి 120 ఏళ్ళు అయింది. 100 సంవత్సరాల 120కి వచ్చేసాడు. కీర్తన 90 కీర్తనలో 10వ మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 120 నుంచి 70కి వచ్చేసింది. తగ్గిపోతుంది. కారణం మనిషి అక్రమం, అన్యాయం, దైవత్వం కోల్పోతున్నాడు. మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగునన్నాడు. అది కూడా అయినప్పటికీ వాడు వైభవం, ఆయాసమే, దుఃఖమే అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదు అంటాడు. శరీరమునకు ఉన్న ఆయుష్కాలం ఇక్కడ తెలుపబడుతుంది. శరీరానికి ఉన్న ఆయుష్కాలం ఇక్కడ చెప్తున్నాడు. ఆ యోబు గ్రంథం 14:5 ఏమంటాడంటే, నరులు ఆయుష్కాలం పరిమితి గలది. నరుల ఆయుష్కాలం ఎలాంటిది? పరిమితి గలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉంది. మించజారణ వై పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావో. మించజారని ఆయుష్కాలం పరిమితి కలదు నరులకి. కీర్తన 89:47 అంటాడు, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం కొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ విధించి ఉన్నావు. వ్యర్థముగానంట. ఎంత వ్యర్థముగా, కొద్దిదో అన్నాడు, కొద్దిది అంటున్నాడు. కీర్తన 90:12 మా జ్ఞాన హృదయం కలిగినట్లుగా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించడానికి మాకు నేర్పు. మా దినములు లెక్కించడం మాకు నేర్పు. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము. దేవుడు మనలను యుగాలు జీవించాలని కోరుకుంటున్నాడు. కానీ ఆదాము జీవవృక్ష ఫలములను తినకుండా మంచి చెడ్డ తెలివినిచ్చు చెట్టు పండు తిన్నాడు. ఇది పాపము. దీనివల్ల మన శరీరానికి శిక్ష విధించబడిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆయుష్కాలం అంతా కూడా శరీరం సంబంధించింది. యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడను. అంటే ఒక స్త్రీ గర్భాన్ని జన్మించిన ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి.
అలాంటి వారు నశింపక నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే మరణం ఉంటుంది ఇంకా వారికి. లోకం అంటే మానవులు మనం గమనించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే, లోకంలో ఎవరున్నారు? మనుషులు, మానవులు. ఈ లోకం తన కుమారుణ్ణి మన కోసం ఇచ్చాడు, మనం రక్షించడానికి తన కుమారుడిని పంపించాడు. ఇదే నువ్వు గమనించాలి. ఏదైనా మనలో ఉన్నటువంటి మధ్య జీవవృక్ష ఫలను ఉంచినట్లు మరి లోకములో తన కుమారుడు ఉంచాడు. ఏదైనా మనలో ఏమున్నది? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. లోకములో యేసుక్రీస్తు కూడా తన కుమారుని పంపించాడు. తన కుమారుడు ఎందుకు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం పొందుకుంటాడు. బాల్యం నుండి మనం ఏం చేయాలి? కుమారులకు, మన పిల్లలకు దేవుని వాక్యం నేర్పించాలి. వాక్యములో దేవుళ్ళో భయభక్తులు కలిగి పెంచాలి. లోకం మధ్యలో క్రీస్తుని దేవుడు తన కుమారుని నిలబెట్టాడు. 1 యోహాను 4:9-10 చూసుకుంటే, ఇదిగో మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనం ఆయనని జీవించినట్లు మనము శరీరానికి తీర్పు వచ్చేసింది కదా, ఆయుష్కాలం తగ్గిపోయింది కదా. మన దినముల మధ్యలో మనం కొనిపోకుండా మనం దీర్ఘాయుషు కలిగి మితిలేని వత్సరములు కలిగి ఉండాలి అంటే క్రీస్తు ఎదుగు రావాలి. అందుకే దేవుడు తన కుమారుని, అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివల్ల దేవుని మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. దేవుని ప్రేమే క్రీస్తు అండి. దేవుని జ్ఞానమే క్రీస్తు. మనము మనం గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండటకై తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. అలాంటి దేవుని ప్రేమను మనం పొందాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలి? క్రీస్తు కొరకు మనం తెలుసుకోవాలి. ఆయన క్రీస్తు కొరకు మనం తెలుసుకోవాలి. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. రోమ 5:6 అంటే ఏలనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. యేసు క్రీస్తు కొరకు చాలా మందికి అర్థం కాని పరిస్థితి. ఎందుకు చనిపోయాడు? మనం బలహీనగా ఉన్నాం కాబట్టి మనం బలవంతులుగా చేయడానికి 2 కొరింథీ 5:19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, పాపములు చేసింది మనం, అపరాధాలు చేసింది మనం, కానీ మన మీద మోపలేదు. క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొని ఉన్నాడు. ఈ పాప లోకాన్ని క్రీస్తుతో సమాధాన పరుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాడు. సమాధాన వాక్యము ప్రకటించిన అపోస్తులు. దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడును అంటాడు. రోమపత్రిక 8:4 అంటాడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాప ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా జన్మించాలి, వాక్యానుసారంగా జన్మించాలి. ఇది గమనించాలి. మనం కొత్తగా కానీ మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపలేమనే విషయాన్ని గ్రహించాలి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా అంటే వాక్యం పుట్టాలి, వాక్యము ద్వారా పుట్టాలి. మనము తల్లి గర్భము గుండా పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకుంటున్నాము, సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మరలా వచ్చే బర్త్డే వరకు కామ్గా కూర్చున్నాము, మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కానీ నీ పుట్టుకకు కారణం ఉంది. ఆలోచించండి. ఎందుకంటే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఎందుకు పంపించాడంటే నువ్వు కొత్తగా పుట్టాలని, కొత్తగా జన్మించాలని, నీ పాపములను కడిగి నిన్ను నవీన స్వభావం గలవాడుగా ఉండడానికి, పాప క్షమాపణ కొరకు నిన్ను దేవుని మూలంగా పుట్టిన వారు అంటే వాక్యము ద్వారా జన్మించాలి. యోహాను 1:37 2 యోహాను 1:7 క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేక లోకంలో బయలుదేరి ఉన్నారు. యేసు ప్రభు శరీరం ధరించుకొచ్చారని నమ్ముతున్నారు చాలా మంది. లేదే మరి అలా అనేక మంది వంచకున్నారంట. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనడం వంచకులు. ఒప్పుకొనడం వారు ఒప్పుకోరు. వాళ్ళు
వాళ్ళు వంచుకలంటున్నాడు కుమారుడు. ఆయన క్రీస్తు శరీరం ధరించుకొని వచ్చాడని మనం ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు తల్లి గర్భంలో నుండి శరీరం ధరించుకొస్తూ వచ్చాం మనం. ఈ లోకంలోకి ఎవరు రావాలనుకున్నా తల్లి ఒక స్త్రీ గర్భంలో ప్రవేశించి శరీరం ధరించుకొచ్చాడు. మనం కూడా ఏమండి పరలోకం వెళ్ళాలి, శరీరం కావాలి మనకి. తల్లి గర్భము గుండా మనం తల్లి గర్భములో ప్రవేశించి ఒక శరీరం తెచ్చుకున్నాం మనం. 9 మాసాలు ఉండి ఈ శరీరంతో లోకంలోకి వస్తున్నాము. ఈ లోకంలో మళ్ళీ పరలోకం వెళ్ళాలంటే ఆత్మ సంబంధమైన శరీరం ఉండాలి. ఆత్మ ఒకటే, శరీరాలు మాత్రం 2. ప్రకృతి సంబంధమైన శరీరం తల్లి గర్భములో నుండి తెచ్చుకుంటున్నాము. ఆత్మ సంబంధమైన శరీరం ఉంది. పరలోకము దేవుడి చేత నిర్మించబడుతుందనే విషయాన్ని గ్రహించాలి. 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న వాడు నూతన సృష్టి. క్రీస్తు నందు ఉండాలి, వాక్యమును కలిగి ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడే వారు నూతన సృష్టి. పాతవి గతించిన, ఇదిగో కొత్తవాయను కొత్తగా జన్మించాలి. వాడు నూతన సృష్టి. క్రీస్తు యేసు నందు ఉండాలి. వాడు మారు మనసు పొందాలి. వాక్యము వింటున్నటువంటి సహోదరులారా, మార్పు లేకుండా ఉంటే మనలో కొత్త జన్మ ఉండదు. రోమపత్రిక 6:3, 4, 5 వచనాలు చూస్తే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మన అందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగునా లేపబడినో అలాగనే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడతామంటున్నాడు. నువ్వు కొత్తగా జన్మించాను. పుట్టుక ప్రకృతి సంబంధించిన శరీరాన్ని జన్మనిచ్చే తల్లి గర్భం నుంచి పుట్టుకొస్తున్నావు, అదొక పుట్టుక. నువ్వు పరలోకం వెళ్ళాలంటే, ఈ లోకంలోకి రావాలంటే స్త్రీ గర్భములో ప్రవేశించి 9 మాసములు లేక 10 మాసముల నుండి ఒక శరీరాన్ని ధరించుకుని బయటికి ఈ లోకానికి రావాలి. ఆత్మ సంబంధమైన శరీరం కావాలంటే వాక్యానుసారంగా ఆత్మీయంగా జన్మిస్తేనే కానీ పరలోక ఆ శరీరం మనకి దొరకదు. మరి ఆయన మరణం యొక్క సాదృశ్యం ఆయనతో కూడా ఐక్యమ గలవారమైన ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం ఆయనతో ఐక్యమ గలవారమై ఉందము. ఆయనతో ఐక్యమ గలవారమై ఉండాలంటే ఇవి జరగాలి. వాక్యం వినాలి, నమ్మాలి, విశ్వసించాలి, మారుమనసు పొందాలి. బాప్తిసంలో మనం చనిపోవాలి అంటే ఈ ప్రాచీన స్వభావం నువ్వు పాతేయాలి. గలతీ పత్రిక 3:26-28 వరకు చదువుకుంటే, యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన, ఎవరి వల్ల? విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, దేవుని కుమారులు అంటే మితిలేని వస్త్రములు కలిగిన వాడు, మితిలేని ఆయుష్కాలం కలిగిన వాడు. ఇంకా నీ ఆయుష్కాలం తగ్గిపోయింది. ఇంకా చూడాలంటే మోసే కాలంలో 120 అంటే దావీదు కాలంలో వచ్చేసరికి ఇంతలో కనబడి అంతలో ఆవిరి వంట తెలిసాడు. అలాంటిది నిన్ను మితిలేని ఆయుష్కాలం గలవాడుగా దేవుడు చెయ్యాలి అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మన బిడ్డలను బాల్యము నుంచి వాక్యమునకు లోపరచాలి. 27 క్రీస్తులోనికి బాప్తిసం పొంది మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారంటాడు. అద్భుతం కదండి. మతం లేదు, అసలు ఏముండవు, జాతి లేదు. అందరం యేసు క్రీస్తునందు ఏకంగా ఉన్నాము, వారుగా ఉన్నాము. రోమపత్రిక 6:3 అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మన అందరం కూడా ఆయన మరణంలో బాప్తిజం పొందుతామని మీరు ఎరగరా? అదంతా ఎందుకంటే మన తల్లి గర్భము గుండా జన్మించినటువంటి ఆ జన్మన గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మరొక జన్మ జన్మించాలనే విషయాన్ని మర్చిపోతున్నాం. అది మరొక జన్మ అనేది మనం జన్మించకపోతే పరలోకం వెళ్ళము, నిత్యత్వాన్ని పొందుకోలేము, మితిలేని ఆయుష్కాలం మనం పొందుకోలేము. మితిలేని ఆయుష్కాలము మనం పొందుకోవాలి అంటే కొత్తగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జన్మించవలసిన అవసరం ఉంది. అపోస్తుల కార్యాలు 2:35 అంటాడు పేతురు, మీరు మారు మనసు పొంది ఏది తండ్రిలో నుంచి తల్లి గర్భములోనికి ప్రవేశించి తల్లి గర్భములో శరీరాన్ని తెచ్చుకుని 9 మాసాల్లో బయటకు వస్తున్నాడు. పుట్టానని ఘనంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ ఆత్మీయంగాను పుట్టినటువంటి జనం గుర్తుందా నీకు? మరలా నువ్వు మరొక్క మారు జన్మించాలని నీకు తెలుసుకోవాలి తప్పనిసరిగా. పేతురు అన్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు అంటాడు.
అపోస్తుల కార్యాల 10:48 అంటాడు, యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవాలని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని మలుకున్నారు. ఎందుకంటే అన్యులుగా ఉన్న వారి యొద్ద దేవుని వాక్యాన్ని విన్నారు. వాళ్ళు వాక్యాన్ని విన్నప్పటికి కూడా కొర్నేలి ప్రార్థన, ఆయన ధర్మ కార్యాలు దేవుని ఎదురు చేరాయి. అయినప్పుడు కూడా వారికి ఏం లేదు, కొత్త జన్మ లేదు, ఆత్మీయంగా జన్మించలేదు, బాప్తిసం లేదు. వారికి ఇచ్చాడు పేతురు ద్వారా. పేతురు గారు రెండు చోట్ల ఒకే మాట చెప్తున్నాడు. రెండు చోట్ల ఒకే మాట చెప్తున్నాడు, మారు మనసు. ఏమంటే బాప్తిసం పొందమని చెప్తున్నాడు, కొత్తగా జన్మించమని చెప్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం వచ్చింది. రోమాపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకు లేదు? పాప క్షమాపణ జరిగింది కదా, నువ్వు కొత్తగా జన్మించావు కదా, నువ్వు కొత్తగా పుట్టావు కదా వాక్యం ద్వారా. వాక్య మూలముగా జన్మించిన వారు వీరు. అలాంటి వారికి ఏ శిక్ష విధి ఉండదు. తల్లి గర్భము గుండా అందరూ జన్మిస్తారండి. ఇది వేరు. వాక్య మూలంగా జన్మించాలి. రెండు శరీరాల్లో ఉన్న, ఏమంటే ఒకే ఆత్మ, రెండు శరీరాలు ఉన్నాయి. 1 కొరింథీ 15:44 చూస్తే, ప్రకృతి సంబంధమైన శరీరంగా వ్యక్తపడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉండదు కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. రెండు శరీరాలు ఒకే ఆత్మ. వాక్యానుసారంగా జన్మిస్తే ఆత్మ సంబంధమైన శరీరమును పొందుతాము మనం. లేకపోతే మనం ధరించుకోలేము, పొందుకోలేము. తల్లి గర్భము గుండా జన్మించిన నీవు వాక్యానుసారంగా జన్మించాలనే విషయాన్ని గుర్తుంచుకోవలసిన అవసరత ప్రతి వ్యక్తికి ఉంది. 1 కొరింథీ 15:51-54 వరకు చూస్తే, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనం అందరమును నిద్రించమగాని నిమిషములో రెప్పపాటున కడబూర మ్రోగెను. మనం అందరం మార్పు మార్పు బూర మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. మరి క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరం అమత్స్యతను ధరించుకోవలసి ఉంది అంటాడు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమత్స్యతన ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడను రాయబడిన వాక్యము నెరవేరునంటాడు. క్రీస్తు రెండో రాకడ వచ్చినాడికి సజీవులుగా ఉన్నవారి ఇష్యూలో జరిగే సందర్భం. మరి 1 దశ 4వ అధ్యాయము పౌలు గారు 15-17 దాకా చూస్తే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరాం. చనిపోయినటువంటి వారి కంటే ముందుగా మనం దేవుని బుర్రతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. క్రీస్తు నందుని వారు లేస్తారంట. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా, నువ్వు ఏ కాలము? సదాకాలము. ఇందాక ఏమనుకున్నాం మనం? ఆదికాండంలో 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు బతికినటువంటి వాళ్ళు 180కి వచ్చేసారు, 70-80కి వచ్చేసారు. ఇప్పుడు క్రీస్తు ఎదుకు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చూడండి, ఎక్కడికి వస్తున్నాం మనం? సదాకాలము ప్రభుత్వం కూడా ఉంటామంట. సదాకాలం మితి లేని వత్సరములు నీవు కలిగి ఉన్న దేవుడు, నీవు మితి లేని ఆయుష్కాలం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. భూమి మీద ఉన్న ఆకాశ మండలం మీదకు వస్తారు యేసు ప్రభువు రెండో రాకడలో. ఏమండి? యోహాను సువార్త 3:12-13 అంటాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలా నమ్ముదురు? అది చెప్పింది ఎవరు నమ్మరు చెప్పండి? నమ్మితే నేను నమ్మలేదు. పరలోక సంబంధం చెప్తే మీరు నమ్ముతారా అంటున్నాడు. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే ఎవరు అనగా, పరలోకములో ఉండు మనుషు కుమారుడు తప్ప పరలోకానికి ఎగిపోయిన వాడు ఎవడ కూడా లేడు. ఇంతవరకు కూడా పరలోకములో వచ్చాడు, పరలోకంలో ఉన్నాడు, మరలా పరలోకానికి వెళ్ళాడు. ఆయనే ఉన్నాడు అక్కడ, ఇంకెవరు లేరు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి.
దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచాడు. యూదులతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో, ఏమంటే ఎక్కడైతే క్రీస్తు ఉంటాడో అక్కడ నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చిన అర్థం ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదును. అందరం తీసుకుపోతాడా? ఆయన మాట విని వారనే, ఆయన వాక్యానికి లోబడిన వారనే, ఆయన చిత్తమును నెరవేర్చిన వారనే తీసుకెళ్తాడండి. ఆలోచించండి. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ అంటాడు, 3:21 ఫిలిప్పు, సమస్తమును తనకు లోపరుచుకొను జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరం సమరూపము గల దానిగా మార్చును. ఎప్పుడు? నేను చదువుకున్నాను కదా, క్షయమైంది అక్షయమంగా మార్చబడింది. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరం సమరూపము గల దానిగా మార్చును. ఆలోచించు. యేసుక్రీస్తు సజీవుడు, నిత్యుడు. నీవు సజీవుడిగా ఉండాలంటే ఆయనతో పాటు కొత్తగా జన్మించాలి. అక్షయ శరీరం గురించి వివరణ ఇది. నువ్వు ప్రకృతి సంబంధమైన శరీరం గురించి పోతున్నావు. బర్త్డే అని నీకు మరొక శరీరం ఉంది, దానికోసం ఆలోచించవా? ఆలోచించి తీరాలి. అక్షయ శరీరం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు క్షయమైన శరీరం కోసం మనం మురిచిపోతున్నాం. చూసుకొని ఆలోచించండి. ఆత్మానుసారంగా జన్మించిన వారు, లేకపోతే వాక్యానుసారంగా జన్మించి లేక పుట్టిన వారు మాత్రమే ఆ అక్షయ శరీరాన్ని ధరించుకుంటారు. 1 యోహాను 3:2 అంటాడు, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎలా దేవుని పిల్లలమై ఉన్నామండి? కొత్తగా జన్మించావు కాబట్టి, క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి. దేవుని పిల్లలంటే దేవుడు ఏ ఆయుష్కాలం కలిగి ఉన్నాడో అదే ఆయుష్కాలము. యుగ యుగాలు నువ్వు ఉండాలనుకుంటున్నాడు ఆయనతో పాటు. 70, 120, 70, 80 లేక కొంతకాలము కాదు, యుగ యుగాలు తనతో సదాకాలమును ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే అసలు మార్పు లేదు, చేంజ్ లేదు. అసలు నువ్వు ఆయన ఎలా ఉన్నాడో జీవించాలండి. ఇక్కడ కొత్తగా జన్మించాలి. రెండో మారు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఇందు మరి ఎరుగుదుము. క్రీస్తును పోలి ఉంటామాట. క్రీస్తు ఆయుష్కాలం. ఆయన నిత్యుడు ఆయన సజీవుడు. ఆయన మనం ఎలా ఉండాలి? ఆయన్ని పోలి ఉండాలి మనం. మొదలు కొన్ని 15వ అధ్యాయము 23-24 అంటాడు, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారును బ్రతికించబడును. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆయన వస్తే వారు కూడా బ్రతుకుతారట. ఆ తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి ఏం చేస్తాడంట? రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. చాలా మందికి ఈ వచనంలో చాలా అద్భుతమైన మాట ఉంది. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు రాజ్యము స్థాపిస్తాడు అనుకుంటున్నారు. 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని స్థాపించడు. ఎందుకు వస్తున్నాడు? రాజ్యాన్ని తండ్రికి అప్పగించడానికి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు 24లో. మొదలు కొరింథీ 15వ అధ్యాయం 24 ఏమన్నాడు? అడు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. రాజ్యం అంటే సంఘం. సంఘమును చేర్చబడ్డాలంటే నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ఆమె ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకపై మనం పొందని ఎరుగు. శిథిలమైపోయే గుడారాన్ని చూసుకుని మనం బర్త్డే జరుపుకుంటున్నాము, సంతోషపడిపోతున్నాము, ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నాము, అధ్యాత్నం కొత్త బట్టలు కట్టుకున్నాం, హంగామా చేస్తాం దీనికి. ఇది కానీ సదాకాలం మనతో ఉండదు. మనతో ఉండే ఒక శరీరం ఉంది. ఆలోచించండి. రాజ్యం అనగా సంఘము. సంఘాన్ని తండ్రిని దేవునికి అప్పగించడానికి క్రీస్తు వస్తున్నాడు. ఆ సంఘంలో నీ ఉండాలి, ఆ రాజ్యంలో నీ ఉండాలి. నీ ఆయుష్కాలము మితిలేనిదిగా ఉండాలి, నీ వస్త్రములు మితిలేనివిగా ఉండాలి. దేవుడు యుగ యుగాలు తనతో ఉండాలని ఆశపడుతున్నాడు. అలాంటి బతుకు, అలాంటి జీవితం మనం ప్రారంభించాలి. క్రీస్తు రాకల్లో మనం పరలోకం వెళ్ళాలంటే ఒకటి, సజీవులుగా ఉన్న మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. పరలోకం వెళ్ళిపోవాలంటే
మన దినముల మధ్యలో కొనుకోబడకుండా ఉండాలంటే, మితి లేని ఆయుష్కాలం కలిగి ఉండాలంటే, సజీవుగా ఉండాలంటే ఏం చేయాలి? మనం మార్పు చెందవలసిన అవసరం ఉంది. మార్పు ఎలాగొస్తుంది? వాక్యం వింటే వస్తుంది. వాక్యం వింటే వస్తుంది. కొత్తగా జన్మించాలి. పాతవి గతించిపోవాలి. ఏమండి? 2 మృతులు అక్షయగలేస్తారంట. ఇలా జరిగితే తప్ప ఎవరు పరలోకం వెళ్ళలేరు. తల్లి గర్భము ద్వారా జన్మించిన జన్మించవలసినటువంటి స్థితి ఉంది. తల్లి గర్భము గుండా జన్మించినటువంటి ఈ మట్టి శరీరములో మనం సజీవుగా ఉండగానే మరలా ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన శరీరం మనకి కావాలి కాబట్టి ఈ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మానుసరంగా మనం బ్రతకల, వాక్యానుసరంగా మనం జన్మించాలి అని మనం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆత్మ సంబంధంగా జీవించాలి. జీవిస్తేనే మనము సజీవులుగా ఉంటాము. చూడండి, ఇలా వాక్యానుసారంగా లేక ఆత్మ సంబంధంగా జన్మిస్తేనే ఆ జన్మ కొరకు మనము ఆరాటపడాలి, ఎదురు చూడాలి. దేవుని వలె తరగని ఆయుష్ కలిగి ఉంటాం మనం. అప్పుడు నువ్వు ఎవరి యందు ఉన్నా ఎడల నూతన సృష్టి అంటున్నాడు 1 యోహాను 2:25లో. నిత్య జీవం అనుగ్రహించుననేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనకి ఏ వాగ్దానం చేశాడు దేవుడు? నిత్య జీవము అంటే నిత్యం మరణము లేకుండా నిత్యం బతుకుంటావు నాతో పాటుగా అని ఆయన వాగ్దానం చేస్తే, మనం కొంతకాలం ఉండే శరీరం కోసం పాకులాట పడుతున్నాం. ఏమండి? నువ్వు కొంతకాలం ఉండాలి, కొంతకాలం బతకాలని నువ్వు అనుకుంటున్నావు. ఆయనేమో నిత్యం ఉండాలని కోరుకుంటున్నాడు. నిత్య జీవం అనుగ్రహిస్తానని చెప్పాడు, ఆయన వాగ్దానం చేశాడు. 1 యోహాను 1:2 చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉంటునో మేము ఏది వింటుమో, కళ్ళారా ఏది చూచుతుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతిలో దేనిని తాకి చూస్తున్నామో అది మీకు తెలియజేయుచున్నాము. ఎవరి గురించి మాటలు? యేసుక్రీస్తుని గురించి. ఆ జీవము ప్రత్యక్షమైనో తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమయ్య ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చి దాన్ని మీకు తెలియపరుచున్నాము. అపోస్తలులు యేసు ప్రభువుతో ఉన్నారు, ఆయన చూశారు, ఆయన పట్టుకున్నారు, ముట్టుకున్నారు, తాకరాళ్ళు. ఆయన నిత్య జీవం, ఆయన గురించి చెప్తున్నామని చెప్తున్నారు వీళ్ళు. మనం కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన మార్గంలో కొనసాగాలి. నేనే మార్గము సత్యము జీవమునైన సెలవిచ్చాడు. 1 యోహాను 5:10, 11, 12 చూస్తే, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసను. చూడండి, దేవుడు మనకి నిత్య జీవం దయచేసాడట. ఆది కాండంలో ఏమండి 100 సంవత్సరాలు ఆయుష్కాలం. మోసే కాలం వచ్చేసరికి 120 సంవత్సరాలు. ఇంకా దావీదు కీర్తనగా చూస్తే కొంతసేపు కలబడి నీడతో పోలుస్తున్నాడు, ఆవిరితో పోలుస్తున్నాడు, తగ్గిపోయింది. అలా తగ్గించిన ఆయుష్కాలం మరలా మితిలేని ఆయుష్కాలంగా ఆయుష్వంతులుగా నరుని దేవుడు చూడాలనుకుంటున్నాడు. మితిలేని వత్సరములు కలిగిన వారిగా మానవులను దేవుడు చూడాలన్నదే ఆయన సంకల్పము. ఈ లోకానికి మనం వచ్చామంటే ఎందుకు మనం ఆలోచన చేయండి. దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేసాను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉంది. ఎక్కడుంది దేవుని నిత్య జీవము? ఉంది. మితిలేని ఆయుష్కాలము క్రీస్తులో ఉంది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. ఎవరు జీవం గలవాడు? మరణం లేనివాడు అంటే క్రీస్తుని అంగీకరించాడు దేవుని కుమారుడిగా, ప్రభుగా. దేవుని కుమారుని అంగీకరింపిన వాడు జీవం లేనివాడు. ఆలోచించాడు దేవుని కుమారులను. మనం వాక్యం వింటున్నాము. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను అన్నాడు. మరి ఈ శరీరం, మట్టి శరీరం కొంతకాలం ఉంటుంది. ఈ కొంతకాలం ఉండేటువంటి శరీరాన్ని గురించి ఎర్రగా ఉన్న పుట్టింది ఎందుకు పుట్టావు? బర్త్డే చేసుకున్నటువంటి మనం ఆలోచించాలి. బర్త్డే జరుపుకున్నామంటే కావుడు కదా, నీకు వత్సరం అనే దయాక్రీటము, కాలం, సమయం నీకు ఇచ్చాడు బహుమానంగా. మరి సమయంలో నువ్వు సజీవుగా ఉన్నావంటే నువ్వు ఎవరి కోసం పనిచేయాలి? ఆయన కోసం. నువ్వు కారణజనముడు, ఊరికనే రాలేదు, ఆయన పంపిస్తూ వచ్చావు. వచ్చి ఆయన మర్చిపోయావు. నువ్వు మర్చిపోతే సుఖం లేదు. కాబట్టి తండ్రిలో నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశించి కనమగా శరీరాన్ని ధరించుకుని అక్కడ బయటకు వచ్చే దాన్ని మనం బర్త్డేగా మనం చెప్పుకుని పుట్టినరోజు జరుపుకుంటాము. మంచిది. దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, కాపాడుతున్నాడు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. ఆయుష్ కలిగి సదాకాలము దేవునితో ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. అలా ఉండాలంటే ఈ శరీరం అంటే మట్టి శరీరం జన్మ అంటే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండగానే మరొక శరీరం ఉంది మనకి, ఆత్మ సంబంధమైన శరీరం.
అంటే కొత్తగా జన్మించాలి, వాక్యానుసారంగా జన్మించాలి, ఆత్మీయంగా జన్మించాలి. ఆ జన్మ కొరకు ఆలోచించాలి. అప్పుడు మనం కూడా కుమారులైన దేవుడిగా ఆయనతో ఉంటాం. కనుక దేవుని ప్రియమైన సహోదరులారా, బర్త్‌డే అనేటువంటిది, పుట్టినరోజు అనేటువంటి దేవుని యొక్క కృపను బట్టి జరుపుకునేది. ఆయన ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. ఆయన ఇవ్వకపోతే మరి సునీల్ కుమార్ ఈ లోకానికి వచ్చేవాడు కాదు. ఆయన ఒక కారణ జన్ముడు. కారణం దేవుడు ఒక కారణంతో పంపించాడు. తన పని నిమిత్తం పంపించాడు. బాల్యం నుంచి కూడా వాక్యంలో వింటుంటాడు. వాక్యము మరి పాటలు పాడుతూ ఉంటాడు. దేవుడు మరి నూతనంగా కొత్తగా జన్మించి వాక్యానుసారంగా జన్మించి అనేక మంది ఆత్మలను కూడా బలపరిచేవాడుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలో ప్రతి ఒక్క వ్యక్తి హృదయంలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.